స్టేట్‌లో వదలట్లేదు కాబట్టి నేను సెంట్రల్ సైడ్ వెళ్ళాను. యాక్చువల్‌గా నేను ఎస్ఐ కానిస్టేబుల్‌కి కోచింగ్ తీసుకున్నా. ఈళ్ళు గత 2, 3 నెలలు 2, 3 సంవత్సరాలకి అట్లా వదులుతా ఉంటుంటే మనకి ఏజ్ ఎక్కువైతుంది. సో, దానివల్ల సెంట్రల్‌కెళ్ళాం. సెంట్రల్ ఏందంటే ఇయర్లీ వదులుతుంది. సో, బెస్ట్ కాబట్టి అటెళ్ళాను. ఈళ్ళు గూడా క్యాలెండర్ ఇస్తా అని చెప్తారు గానీ ఇవ్వరు పర్టిక్యులర్ టైం అని. సో, దానివల్ల ఏజ్ కిల్ అయితుంది. అదే ఎవ్రీ ఇయర్ వదిలితే బెస్ట్ అనిపిచ్చే దీంట్లో గూడా జాయిన్ అయితా. అంటే ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉండిద్ది. ఈ ఉగాది నుండి ప్రతి ఏడాది కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటూ కూడా మరి ప్రభుత్వం చెప్పొస్తుంది. నారా లోకేష్ కావచ్చు. ఏం చెప్తారు? అది రిలీజ్ అయిందాక మనం ఏం చెప్పలేమన్నా. ఏందంటే ఏ అధికారంలో ఉన్న ఏ అధికారి అయినా గానీ చెప్తారు జస్ట్ నార్మల్ వదులుతాం అని. అదే స్టార్టింగ్‌లో నుంచే వదులుకుంటూ వచ్చారంటే ఓ నమ్మకం అనేది వచ్చిద్ది. ఇలా ఎంతోమంది వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. వాళ్ళందరూ వదులుతా అన్నారు గానీ వదలరు. దానివల్ల మా ఏజ్ కిల్ అవుతుంది. సో, దానివల్ల స్టేట్‌కి ప్రిపేర్ అవ్వడం కన్నా సెంట్రల్‌కి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ కాబట్టి మేము దానికే చూజ్ అయితున్నాం. ఇది కూడా నాకు నమ్మకం లేదు. ఓకే. అది. ఓకే. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ సంబంధించింటారా? ఈ జాబ్ క్యాలెండర్ వదులుతారు, వదలరు అనేది కూడా నా నమ్మకం లేదు. వదిలితే బెటరు. ఇలా ఎవ్రీ ఇయర్ వదులుకుంటూ పోతే బెటరు. చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. హెల్ప్‌ఫుల్ అవుద్ది. అప్పుడు రెండిటికి బ్యాలెన్స్ అనేది మేము చదివిన దానికి ఒక సక్సెస్ అనేది మాకు వచ్చిద్ది. అంటే యువతకి సంబంధించి కూడా ఇటు మెగా డిఎస్సి చేపడతామంటూ కూడా అన్నారు. అలాగే గెలిచిన తర్వాత మెగా డిఎస్సి ఏ విధంగా దాన్ని ఎంత ఫుల్‌ఫిల్ చేస్తారో చూసాం. సో, అలా ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తున్నామని చెప్పుకొస్తున్నారు. కానీ ఆ నమ్మకం లేదంటారా కూటమి? ఆ నమ్మకం అంటే ప్రెజెంట్ నాకైతే లేదన్న. అది చెప్తున్నాను. అది అమలయిన తర్వాత మేము అనేది నమ్ముతాం గానీ, అమలు కాకముందు ఎలా నమ్ముతాం చెప్పండి? అవునా గదా! ఈ సెంట్రల్ అంటే ఖచ్చితంగా మనకి ఇలా ఇయర్లీ క్యాలెండర్ అనేది ఇచ్చింది. ఖచ్చితంగా అసలు గ్రూప్ డి ఎగ్జామ్స్ కంప్లీట్ కాకముందే ఆల్రెడీ నోటిఫికేషన్ వదిలేసింది. కానీ మరి స్టేట్ అలా గాదు గదా! సో, దానివల్ల మేము గో టు సెంట్రల్ జాబ్స్. అంటే హ్మ్. దాదాపు 10,000 పైనే పోస్టులు కూడా ప్రాథమికంగా ఇప్పుడు రిలీజ్ చేయనున్నామంటూ కూడా చెప్పొచ్చు. మేమైతే సెంట్రల్ అయితే ఇప్పుడేం స్టేట్ అయితే మేము ఇప్పుడేం నమ్మమన్నా. అది రిలీజ్ అయిన దాకా. ఇది. అంటే ఏంటి ప్రతిసారి కూడా ప్రధానంగా ఈ డిలే అయితుంది. అంటే ప్రతిసారి గూడా ఇలా వదులుతామని డిలే అవుతుంది స్టేటు. దానివల్ల ఏందంటే మేము చదివేదానికి కొంచెం మేము డిక్రీజ్ అవుతున్నాం. అంటే ఏందంటే మాకు నమ్మకం లేకుండా పోతుంది. ఇంకా రావు స్టేట్‌లోని అని. ఓకే. అదొకటి. అది రిలీజ్ అయ్యి, ఎగ్జామ్స్ పెట్టి, ఈవెంట్స్ అయిపోయి, రిజల్ట్ వచ్చిన దాకా మా నమ్మకం లేవు. ఓకే. అట్లా. అంటే ఇప్పటికే కానిస్టేబుల్ సంబంధించి డిఎస్సి నుంచి భర్తీ చేసినప్పటికీ ఆ నమ్మకం ఎందుకు కలగదు? అంటే డిలే అవుతుంది గదా! ప్రతిదానికి. ఏదంటే అంటే ఏజ్ బేస్ ఆ! చెప్తారా? ఏజ్ బేస్. ఇప్పుడు ఏజ్ గావచ్చు. అంతెందుకు రీసెంట్‌గా మాలోనే ఒకళ్ళు మా బావ ఆల్రెడీ కానిస్టేబుల్ రాశారు. హ్మ్. వాళ్ళు ఈవెంట్స్ త్వరగా పెట్టలేదు. తన ఏజ్ అయిపోయిందని జాబ్ పోయింది. మరెట్లా మరి? ఎట్లా నమ్మగలుగుతాం మేము గూడా? అంటే ప్రతి ప్రభుత్వం కూడా ప్రధానంగా ఎన్నికల టైంలో కూడా హామీలిస్తాయి. మీకు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది రిలీజ్ చేస్తామంటూ. కానీ వచ్చిన తర్వాత అది పక్కన పెట్టే ప్రయత్నం అయితే హ్మ్. చేస్తారు. గతంలో జరిగింది. సో, ఇప్పుడు కూడా 2 ఏళ్ళు గ్యాప్ అయితే వచ్చేసింది. ఏమంటారు? అవును. ఎలక్షన్ టైంలో వదిలితే యూజ్ ఏముంది? ఎలక్షన్ టైంలో వదిలితే నీకు ఎలక్షన్‌లు జరుగుతాయి. ఎగ్జామ్స్ పెడతారు. వేరే ప్రభుత్వం వచ్చిద్ది. దానికి ఈవెంట్స్ అని, దానికి ప్రాసెస్ అని ఇంక టైం పట్టిద్ది. ఈ లోపల చదువుకునే వాళ్ళు ఏజ్ కిల్ అయిద్ది. దానివల్ల ఒకవేళ పరీక్షల్లో ఫలితం పొందినా గానీ, వాళ్ళ ఏజ్ ఎక్కువైందని తీసేస్తున్నారు. అదేదో స్టార్టింగ్‌లో వదిలితే కొంచెం బెస్ట్ గదా! ఈ ప్రాసెస్ అనేది సింపుల్‌గా అయిపోద్ది గదా! అప్పుడు జాబ్ రావటానికి అంటే అవకాశం ఉంది. ప్రభుత్వాలు టార్గెట్‌గా అంటే ఓట్ బ్యాంక్ కోసం చూస్తున్నారనుకోవచ్చా? అంతే మరి. ఎవరైనా అంతే అండి. ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ టైంలోనే ఎందుకు వదులుతారు? అది స్టార్టింగ్‌లో వదలాలి గదా! ఇలా హామీస్ ఇస్తామని. పథకాలు ఇస్తున్నారు. ఫ్రీ బస్సులు పెట్టే కన్నా మాకు ఈ నోటిఫికేషన్‌లు వదలటం బెస్ట్ గదా! హ్మ్. అదే స్టార్టింగ్ నుంచి రాగానే ఎలక్షన్‌లోకి రాగానే వదిలారనుకోండి, ఓ సంవత్సరం అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో నోటిఫికేషన్ ఉండదు. అప్పుడు మాకు బలం అనేది మేము ఓటేస్తాం ఎవరికైనా. ఓకే. మీకు ఇంకా ఎంత ఏజ్ ఉంది ఇంకా ప్రిపేర్ అవ్వడానికి? మాకింక 5 ఇయర్స్ ఉంది. ఓకే. అంటే పర్టిక్యులర్‌గా నేను ప్రిపేర్ అంటే అయ్యేదానికి. ఎస్ఐకి అట్లాగాని స్టేట్ లేదు గవర్నమెంట్స్. లేదు. స్టేట్ కొంచెం ఏజ్ ఎక్కువే ఉంది. ఓకే. ఓకే. అట్లా. ఓకే. హ్మ్. చివరగా ఏం చెప్తారు? నోటిఫికేషన్ వదిలిన దాకా మేమైతే ఏం నమ్మకం పెట్టుకోలేము. ఏ అధికారంలో ఉన్న వ్యక్తి అయినా సరే. ఓకే. అది మాత్రం మేము చెప్పగలుగుతాం. ఎవ్రీ ఇయర్ వదిలితే ఆ అధికారి ప్రతి ఇయర్ గెలవడానికి అవకాశం ఉండిద్ది. ఇలా వాళ్ళ ఫలితం కోసం, వాళ్ళ అవసరాల కోసం ఏదో ఎలక్షన్ టైంలో వదిలేసి, ఎగ్జామ్ పెట్టేసి, మళ్ళీ ఎలక్షన్ గెలిచిన తర్వాత వేరే అధికారి వచ్చి అతను అయన్నీ చూసుకొని డిలే అవుతుంది గదా! ఎంతైనా ఏజు. సో, దానివల్ల మేము
ఈ నోటిఫికేషన్లు అనేవి నమ్మం. స్టేట్ వరకు. సెంట్రల్ అయితే మేము నమ్ముతాం.